హాయ్ అండి, నేను మీ శ్రావణి. చూస్తుంటే అర్థమైంది కదా, ఈరోజు మన రెసిపీ చికెన్ లెగ్ పీసెస్. దీనికోసం చూసారా, దీనికి కట్ చేసాం లోపల వరకు. బాగా కట్ చేసుకుంటేనే పడుతుంది అన్నమాట. మన స్పైసెస్ అంతా బాగా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనకు కావాల్సినవి సాల్ట్, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, కర్డ్, పసుపు. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని కలుపుదాం. ముందుగా దీనిలో మనం తీసుకున్న స్పైసెస్, ఉప్పు, కారం, కర్డ్ అన్నీ కలిపి బాగా కలుపుకుందాం. చూసారుగా, మనం తీసుకునే క్వాంటిటీ బట్టి ఇంకా ఉప్పు, కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం నేను డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి. కొంచెం షాలో ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసి నాన్ స్టిక్లో వేసామంటే ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes పడుతుంది. అది కూడా మన లెగ్ పీస్ సైజ్ బట్టి. అవి బాగా కొంచెం సన్నగా కట్ చేస్తే ఇంకా హాఫ్ అన్ అవర్ తొందరగా అవుతుంది. మనం తీసుకునే క్వాంటిటీ బట్టి కూడా ఉంటుంది. చూసారుగా, మొత్తం బాగా కలిపేసుకోవాలి. అప్పుడు ఒక్క ముక్కకి లోపల వరకు వెళ్ళేలా పట్టించాలి. దానికి లోపల వరకు బాగా కట్ చేసాం కదండి, బోన్ టచ్ అయ్యే వరకు కట్ చేయాలి పీసెస్ని. యాక్చువల్గా ఇదంతా కలిపిన తర్వాత ఒక 6 hours పెట్టినా ఓకే. ఓవర్ నైట్ ఉంచితే ఇంకా బాగుంటుంది. పెరుగు యాడ్ చేయడం వల్ల తొందరగా కుక్ అవుతుంది అన్నమాట చికెన్. చూసారుగా, ఇలా మొత్తం బాగా పట్టించేసి, కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత, అదే బయటికి తీసిన తర్వాత వెంటనే వండకూడదు. ఐస్ అంతా పోవాలన్నమాట. ఐస్ అంతా కరిగిన తర్వాత అప్పుడు మనం కుక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రెడీ అయిందండి. దీన్ని ఇంక మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. నేనైతే ఓవర్ నైట్ పెట్టానండి. చూసారుగా, దాని నుంచి వాటర్ కూడా వచ్చింది. అంటే ఐస్ కూడా మెల్ట్ అయ్యాక అప్పుడు మళ్ళీ కుక్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకున్నాను. దీనిలో కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ కాస్త వేసి, ఇది కూడా మీ క్వాంటిటీ బట్టే. ఆయిల్ ఎక్కువ వేస్తే ఇంకా తొందరగా కుక్ అవుతుంది, టేస్టీగా ఉంటుంది. ఆయిల్ తగ్గిస్తే కొంచెం హెల్తీగా ఉంటుంది కదండి. సో దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఎందుకంటే ఫ్లేవర్ బాగా పడుతుంది. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ కుక్ అయిందంటే ఈ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది అన్నమాట. అందుకు యాక్చువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దానిలో కూడా ముందే వేసేయచ్చు. ఇది కూడా బాగుంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఒక 10 minutesకి టర్న్ చేస్తూ చూసుకుంటూ ఉండాలి, మూత పెట్టేసి. సో అలానే ఫ్రై అయిపోతుంది, మగ్గుతూ కుక్ అయిపోతుంది అన్నమాట. మీకు తెలిసే ఉంటుంది, మీరందరూ కూడా ట్రై చేస్తుంటారు కదా, ఒకలో ఒక డిఫరెంట్. సో ఇలా కూడా బాగుంటుంది, ట్రై చేయండి. ఎందుకంటే డీప్ ఫ్రై చేసామనుకోండి, ఆయిల్ని మళ్ళీ యూజ్ చేయలేం, మళ్ళీ నాన్ వెజ్కే వాడాలి, ఇవన్నీ ప్రాబ్లం వస్తుంది. సో ఇదైతే హెల్తీగా ఉంటుంది, ఆయిల్ వేస్టేజ్ ఉండదు, టేస్టీగా కూడా ఉంటుంది. చూసారుగా, కుక్ అవుతుంది. దాన్ని మళ్ళీ టర్న్ చేసుకుంటే చూసారా, కొంచెం కలర్ చేంజ్ అయింది. దీన్ని మా పిల్లలకి చాలా ఇష్టం. ఆల్మోస్ట్ నేనైతే వీక్లీ వన్స్ చేస్తుంటాను. ఓకే, మళ్ళీ మూత పెట్టుకుందాం. ఆల్మోస్ట్ నాకైతే ఒక 40 minutes పట్టిందండి. చూసారుగా, చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది. మీరు తొందరగా ట్రై చేసుకొని ఎలా ఉందో చూడండి. కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందో మీకు కూడా. యాక్చువల్గా కుక్ అయిందో లేదో చూడాలంటే ఫోర్క్తో కూడా కాస్త ప్రెస్ చేసి చూడొచ్చు. చూస్తే మీకు తెలుస్తుంది. ఎంత కుక్ అవ్వకపోతే ఫోర్క్ వెళ్తుంది కదండి లోపల వరకు, పచ్చిగా ఉంటే. సో సాఫ్ట్ అయిందా లేదని అలా కూడా తెలుస్తుంది. చూస్తుంటే తెలుస్తుందిలేండి మనకి ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉంటాయి. బయట హోటల్కి వెళ్ళి తినే బదులు మన ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే కదండి. ఓకేనండి, ఆల్మోస్ట్ చూస్తుంటే తెలుస్తుంది కదండి, రెడీ అయిపోయినట్టే. లేదా ఇంకా కొంచెం క్రిస్పీగా కూడా రావాలంటే ఇంకా 5-10 minutes
అలా మూత పెడితే రోస్ట్ అవుతుంది. మీరందరూ కూడా ట్రై చేయండి తప్పకుండా, చాలా టేస్ట్గా ఉంది. ఫైనలీ దానిలో కాస్త కరివేపాకు యాడ్ చేశాను. ఫ్లేవర్ పడుతుంది కదా ఫ్రై అయ్యి. చూసారా, రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.